గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వరసమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గః. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలజశాకులాం రామः సౌమిత్రిసహితః విలలాపాకులేంద్రియః. కిష్కింధాకాండ మొదటి శ్లోకం. శ్రీరామచంద్ర పరబ్రహ్మ రామ సౌమిత్రి సహిత, సుమిత్రాకుమారుడైనటువంటి లక్ష్మణునితో కలిసినటువంటి రాముడు. సౌమిత్రి సహిత సహ రామ, లక్ష్మణునితో ఉన్నటువంటి ఆ రాముడు. పద్మోత్పలజశాకులాం, పద్మ ఉత్పల జషాం, పద్మములు ఉత్పలములు జషలు అంటే చేపలు, ఈ వీటితో నిండి ఉన్న తాం పుష్కరిణీం గత్వా, ఆ పుష్కరిణిని చేరి పంపా సరోవరమును చేరి ఆకులేంద్రియ, వ్యాకులమైన ఇంద్రియములు కలవాడై విలలాప, విలపించాడు అని. పంపా తీరంలో అమ్మవారిని వెతుకుతూ కబంధుడు చెప్పినటువంటి మార్గాన్ని పట్టి ఋష్యమూక పర్వతం దగ్గర ఉన్నటువంటి సుగ్రీవునితో మైత్రి చేయడం కోసమని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పంపా తీరంలో వెతుకుతూ వస్తూ ఉన్నారు. అలా పంపా తీరంలో వస్తున్నటువంటి ఆ రామలక్ష్మణులు ఆ పంపా తీరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నారు. అందులో శ్రీరామచంద్రుడు అక్కడ లక్ష్మణుడితో కూడా కలిసి పద్మోత్పలజశాకులాం తాం పుష్కరిణీం గత్వా, పద్మములు కలువలతో చేపలతో నిండి ఉన్న సుందరమైనటువంటి ఆ పంపా పుష్కరిణి చేరి ఆకులేంద్రియ విలలాప, ఆయన ఏ విధంగా అంటే కలత చెందినటువంటి ఇంద్రియములు కలవాడై విలపిస్తున్నాడయ్యా అన్నారు. ప్రకృతిలో పారవశ్యాన్ని కలిగించేటటువంటి దృశ్యాలు సాధారణమైనటువంటి జనులకు ఆనందాన్ని కలిగిస్తే విరహజనులకు అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. రామచంద్ర ప్రభు అమ్మవారు లేరనేటటువంటి శోకంతో ఉండగా పంపా తీరంలో ఉండేటటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఆ బాధను ఇంకా ఇనుమడింపజేస్తూ ఉన్నాయి, శోకాన్ని రెట్టింపు చేస్తున్నాయట. అలా ఆనందానికి నిలయమైనటువంటి రాముని మనస్సు, ఇంద్రియములు కలత చెందగా ఆ రమణీయమైనటువంటి సన్నివేశాన్ని చూసి అయ్యో నాకు ఆనందం కలగడం లేనిదేమిటి అని చెప్పి స్వామివారు అనుకుంటూ ఉన్నారు. అక్కడేమో సుమిత్రా లక్ష్మణుడు తోడుగా ఉన్నాడు, సుమిత్రా కుమారుడైనటువంటి లక్ష్మణుడు తోడుగా ఉన్నాడు. ఆ రాముని దుఃఖం పొందినప్పుడు ఓదార్చగలిగేటటువంటి వాడు ఎవరయ్యానంటే ఈయనే. ముఖంలో ప్రసన్నత, అలాగే మనసులో ప్రేమ, ఇవి లక్ష్మణునికి ఉన్నటువంటి లక్షణములు. అలాంటి లక్ష్మణుడు తోడుగా ఉన్నప్పటికీ కూడా రామచంద్ర ప్రభు శోకాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకు? పంపా సరోవరంలో ఆయన పద్మ ఉత్పల జష అని 3 విశేషణాలు చెప్పాడు. అక్కడ ఆ పంపా సరోవరంలో ఉండేటటువంటి పద్మాలను చూశాడట, అమ్మ ముఖం కనిపించింది. అలాగే ఉత్పలములు చూచాడు రాముడు, ఆ ఉత్పలములు చూడగానే అమ్మ నేత్రములు కనిపించాయి. జష చేపల యొక్క త్రుళ్ళిపాటును చూశాడు, అమ్మ యొక్క చాంచల్యమైనటువంటి చూపులు స్మరణకొచ్చాయి. ఈ విధంగా రాముని మనసులో సీతమ్మ మెదిలింది. రాముని మనసులో సీతమ్మ మెదిలి రాముడితో పాటు కలిసి దర్శించవలసినటువంటి రమణీయమైనటువంటి ప్రకృతిని ఆవిడ దర్శించలేకపోతోందే అన్నటువంటి బాధతో సీతమ్మను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. అలాంటి రమణీయమైనటువంటి దృశ్యం కూడా ప్రతికూలమై సీతమ్మను తలుచుకొని రామచంద్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు, విలలాప అని అన్నారు. ఇక్కడ భార్యాభర్తల యొక్క అన్యోన్యత
లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. భార్యాభర్తలకు పరస్పరము ఏ విధమైనటువంటి ప్రేమానురాగం ఉండాలో ఆ ప్రేమ భావాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. రామాయణం మహాకావ్యం. అటువంటి మహాకావ్యానికి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ఇతివృత్తానికి అంతరంగా ఉపనిషదర్థం కూడా ఉంటుంది. ఇక్కడ మనం బాహ్యంగా రామచంద్రుడు విలపిస్తున్నాడు అనేటటువంటి అర్థాన్ని చెప్పుకుంటున్నాం. దాని అంతరంగా కనుక చూస్తే అందులో ఉపనిషదర్థం కూడా చెప్పాలి. కనుక రాముని యొక్క శోకానికి, రాముని యొక్క విలాపానికి బాహ్యంగా అంతరంగా కూడా మనం అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు యొక్క వేదన అంటే ఆ పద్మములను, ఉత్పలములను, అలాగే చేపల యొక్క త్రుళ్ళిపాటును చూసినటువంటి రామచంద్ర ప్రభు అమ్మవారు గుర్తుకొచ్చి బాధపడుతున్నాడు అని బాహ్యంగా మనం అర్థం చెబితే, అంతరంగా మనం గమనిస్తే ఏమిటయ్యా అంటే భగవంతునికి జీవునికి ఉన్నటువంటి సంబంధం మనకు కనిపిస్తుంది. అక్కడ జీవతత్వం ఆర్తితో ఉంది. మనం చెప్పుకున్నాం, పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభు అయితే సీతమ్మయే జీవాత్మ అని. జీవాత్మ లంకలో ఉండి ఆర్తితో ఆ జీవాత్మ ఆర్తి పడుతూ ఉంటే పరతత్వం శోకించకుండా ఎలా ఉంటుంది? జీవాత్మ తనతో చేరలేదనేటటువంటి దుఃఖాన్ని ఇక్కడ మనం అంతరార్థంగా చెప్పుకోవాలి. ఇక్కడ స్వామివారు చూచారు, పద్మములో ముఖం కనిపించింది, అమ్మవారి యొక్క ముఖం కనిపించింది. ఎప్పుడూ కూడా ముఖము పద్మము లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని అన్నారు. ఇంతకీ పద్మము యొక్క స్వభావం ఏమిటి? బురదలో నుంచి అది జన్మిస్తుంది, బురదలో నుంచి పుడుతుంది. అలా బురదలో నుంచి పుట్టినటువంటి ఆ పద్మము సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సూర్యుడు వికసిస్తే పద్మం వికసిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే పద్మం ముకుళిస్తుంది. అది కూడా బురదలో నుంచి పుట్టినటువంటి ఆ పద్మము యొక్క కాడకు కానీ, ఆ పుష్పమునకు కానీ, ఆకులకు కానీ ఆ బురద అనేది అంటుకోదు. అది అలా నీళ్ల మీద తేలి ఆ నీళ్ల మీద సూర్యునికి అభిముఖంగా ఉండి సూర్యుని కోసం నిరీక్షిస్తూ ఉన్నటువంటి విధంగా సూర్యుడికి అభిముఖంగా ఉంటుంది పద్మం. అలాగే ఇక్కడ పద్మములు ఏ విధంగా అయితే సూర్యుని కోసం ఎదురు చూస్తూ ఉంటాయో, ఈ సత్పురుషులు అగాధమైనటువంటి సంసార పంకిలంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ బురదలో మునిగిపోకుండగా పద్మముల వలె పైకి తేలుతూ సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ యొక్క సాయుధ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేటటువంటి అర్థాన్ని ఈ పద్మంలో, ఈ పద్మం యొక్క స్థితి చెబుతోంది. తనకు దూరమై పరితపిస్తున్నటువంటి సీతమ్మ వారి యొక్క ఆ దివ్యమైన ముఖారవిందాన్ని పద్మంలో చూసి రామచంద్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు. కలువలను చూచాడు, నల్లని కలువలను చూచాడు రామచంద్ర ప్రభు. ఆ కలువలేమో అమ్మ నేత్రముల్లాగా కనిపించాయి. కలువలు ఎప్పుడు వికసిస్తాయి అనంటే చంద్రుడి యొక్క చల్లని కాంతి చేత, చంద్రుడి యొక్క కిరణముల చేత అవి వికసిస్తాయి. ఇక్కడ పగలు రాత్రి అనేటటువంటి రెండు భేదాలు ఉన్నాయి. పగలు రాత్రి అనేటటువంటివి సంసారులకు అలాగే జ్ఞానులకు వేరువేరు అనుభవాల్ని కలుగజేస్తూ ఉంటాయి. సంసారులు ఎప్పుడూ కూడా పగలు అనేటటువంటి దాన్ని ఇష్టపడతారు, ఎందుకంటే పగలు ప్రాపంచిక విషయాలకు సంకేతం. జ్ఞాని అయినటువంటి వాడు భగవద్విషయం అనేటటువంటి ఆ రాత్రి గురించి ఆరాటపడుతూ ఉంటాడు. ఇక్కడ పగలు ఈ విషయాల పట్ల సంసారులు ఆసక్తి కనపరిస్తే, జ్ఞానులు ఈ విషయాల పట్ల అనాసక్తి అనేటటువంటి దాన్ని కలిగి ఉండి భగవద్విషయం గురించి వారు నిరంతరము కూడా తపిస్తూ ఉంటారు. ఇదే తత్వాన్ని గీతలో పరమాత్మ ప్రబోధిస్తారు మనకు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. అన్ని ప్రాణులకు కూడా ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞాన స్థితి అనేటటువంటిది రాత్రి వంటిది. ఎందుకంటే అది అస్పష్టం, వీరికి సంసారంలోకి ఇది తెలియదు, అది అస్పష్టము, అర్థం కానటువంటిది అవుతుంది. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడయ్యా? తస్యాం జాగర్తి సంయమి. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ జ్ఞాని యోగి ఆ స్థితిలో మేలుకొని ఉంటాడు. సాధారణ ప్రాణులు దేనిలో అంటే ఇంద్రియ భోగాలు మరియు లౌకిక విషయాల్లో మేల్కొని ఉన్నాము అని భావిస్తూ ఉంటారో వాటిని జ్ఞాని అజ్ఞానంతో నిండినటువంటి వాటిగా చూస్తూ ఉంటాడు. అలాగే జ్ఞానులకు భగవద్విషయము దివీవ చక్షురాతతం, ఆకాశమంతా వ్యాపించినటువంటి గొప్ప ప్రకాశంలాగా గోచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా కలువలు వికాసానికి చల్లని చంద్రుని కిరణాలు ఏ విధంగా కారణమో, అలాగే జ్ఞానులకు చల్లని చూపులు కలిగినటువంటి ఆచార్యుల యొక్క ప్రబోధం కూడా అవసరం.
అలాంటి ఆచార్యుడు అంటే కలువలు వంటి కన్నులు కలిగినటువంటి సీతమ్మకు ఆచార్యుని యొక్క అవసరాన్ని రాముడు గ్రహించాడు అని నల్ల కలువలను చూడగానే అమ్మ నేత్రములు గుర్తుకొచ్చాయని అన్నారు. ఇకపోతే పంపాజలాల్లో త్రుళ్ళి పడుతున్నటువంటి చేపలను చూశాడు రాముడు. ఆ త్రుళ్ళి పడుతున్నటువంటి ఆ చేపలను చూడగానే సీతాపతికి సీతమ్మ వారి చంచలమైనటువంటి చూపులు గుర్తుకొచ్చాయి. ఆ చంచలమైనటువంటి చూపులు ఏమిటయ్యా అనంటే, ఏ విధంగా అయితే చేపలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయో ఆ ప్రాప్యత్వర అని అన్నారు దాన్ని. ప్రాప్యత్వర అంటే అర్థం ఏమిటి అనంటే, పరమాత్మ ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అనేటటువంటి తొందర ఉంటుంది. ఆ త్వర ఇక్కడ ఈ చేపల త్రుళ్ళిపాటులో కనిపిస్తోంది. అంటే తన నుంచి దూరమైనటువంటి సీతమ్మ ఆమె నిరంతరము కూడా శ్రీరామచంద్రుని కలవాలి అనేటటువంటి తహతహ తపన అనేటటువంటివి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలా తక్షణమే తనను కలుసుకోవాలనేటటువంటి ఆ త్వర ఏదైతే ఉందో అది ఆ చేపలను చూడగానే రామచంద్ర ప్రభు గ్రహించాడట. ఈ విధంగా ఈ పద్మములు, ఉత్పలములు, అలాగే ఈ చేపల యొక్క త్రుళ్ళిపాటు వీటిని చూసి తాను దుఃఖిస్తూ ఉన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా గమనిస్తే మోక్షం అనేటటువంటిది ప్రతి జీవికి కూడా పరమార్థం. మోక్షాన్ని పొందాలి అనేటటువంటి జీవులు సంసారంలోనే చిక్కి నిరంతరము కూడా ఈ సంసారంలోనే పరిభ్రమిస్తూ తనను చేరలేనటువంటి స్థితి చూసి పరంధామంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ విలపిస్తాడట. అలా కలత చెందుతూ ఉండేటటువంటి సన్నివేశం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ తను ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించేటటువంటి వారిని అనుగ్రహించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆర్తితో తనను పిలిస్తే చాలు, తాను ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎప్పుడు ఆర్తితో పిలుస్తాడా, వాణ్ణి ఎప్పుడు రక్షిద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడట. రామచంద్ర ప్రభువు యొక్క దీక్ష కూడా అదే. రామాయణంలో రామచంద్ర ప్రభువు యొక్క దీక్ష ఏమిటయ్యా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. రామా, నేను నీవాణ్ణయ్యా, ఆర్తితో పిలుస్తున్నాను, నన్ను రక్షించు అని ఒక్కసారి రాముణ్ణి పిలిస్తే చాలట, వాణ్ణి రక్షిస్తాను అని చెప్పి తాను దీక్ష తీసుకున్నాడు. అభయమిచ్చి వారిని రక్షిస్తాననేటటువంటి దీక్ష తీసుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. ఈ విషయము విభీషణ శరణాగతి ఘట్టంలో మనకు దర్శనమిస్తుంది. అలాంటి దీక్ష కలిగినటువంటి వాడు శరణాగత రక్షకుడు, ఆర్తత్రాణపరాయణుడైనటువంటి పరమాత్మ తాను ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటాడు. అంటే తనను చేరవలసినటువంటి జీవుడు ఈ సంసారంలోనే ఉండిపోయాడే, నిత్యసూరులైనటువంటి వారు ఏ విధంగా అయితే తనను సేవిస్తూ ఉన్నారో ఆ విధంగా వీరు సేవించలేకపోయారే అనేటటువంటి బాధ ఈ సన్నివేశంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది పరమవాత్సల్యం అనేటటువంటి గుణానికి నిదర్శనము. ఇటువంటి పరమవాత్సల్యమే ఈ కిష్కింధాకాండలో మనకు అన్ని చోట్ల కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ విధంగా పంపా సరోవరంలో ఉండేటటువంటి పద్మాలు, కలువలు, చేపల త్రుళ్ళిపాటు అమ్మను స్మృతికి తీసుకొచ్చాయి. సీతమ్మను తలుచుకొని రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు మహోద్ధాత్తుడే, ఆయన లోకోత్తర పురుషుడిగా కీర్తించబడినటువంటి వాడు కదా. మరి పంపా తీరంలో ఉండేటటువంటి సుందర దృశ్యాలను చూసి విలపించడం ఏమిటి అనంటే, ఇక్కడ మహర్షి మనకు అద్భుతమైన సత్యాన్ని చెబుతారు. అక్కడ సీతారాముల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం. అన్యోన్యము అనే అర్థం ఏమిటి అనంటే, అగ్నిసాక్షిగా వివాహిత అయినటువంటి స్త్రీ ఆ భర్తకు సగభాగం, శరీరంలో సగభాగం అర్ధాంగి అని అన్నారు. అంటే తన శరీరంలో సగభాగమైనటువంటి ఆమెను రాముడు పోగొట్టుకున్నాడు. ఆమె కోసం పరితపిస్తూ ఉన్నాడు. ఇది అన్యోన్యమైనటువంటి దాంపత్యం. భార్య కోసం భర్త పరితపించకపోతే ఆయన భర్త కాడు. భర్తకు ఉండవలసిన లక్షణం ఏమిటి అనంటే, తనను నమ్మి తనతో వచ్చినటువంటి భార్యను రక్షించడం. అలా రక్షించకపోయానే అనేటటువంటి బాధ. అదే ఇక్కడ చెబుతారు. రామచంద్రుడు మానవ ప్రకృతి చేత ఈ దుఃఖాన్ని పొందాడు. రామచంద్రుడు మొదటి నుంచి చివరి దాకా కూడా మానవ ప్రకృతినే అనుసరించాడు. తాను ఎక్కడా కూడా దేవుడని చెప్పుకోలేదు. ఇక్కడ రామునిగా జన్మించినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి నారాయణుడు పరిపూర్ణమైనటువంటి మానవావతారంలో ఒక సాధారణ మానవుడు ఏ విధంగా అయితే కష్టాలు పడ్డాడో తాను అదే విధంగా ఆ కష్టములన్నింటినీ కూడా అనుభవించి ధర్మాచరణను చేసి చూపించాడు.
వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నిస్తూ కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ అంటూ ఇలా ఇన్ని గుణములు కలిగినటువంటి నరుడు ఎవరయ్యా, అటువంటి నరుడు నీ ద్వారా నేను తెలుసుకోవాలని అక్కడ నరుడనే ఆయన నరుడిగానే శ్రీరామచంద్రుని తెలియజేశారు. అలాగే యుద్ధకాండలో మనం చూస్తే స్వయంగా రామచంద్ర ప్రభు చెబుతాడు, సీతమ్మ అగ్నిలో ప్రవేశించిన తర్వాత దేవతలు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి అయ్యా నీవు సాక్షాత్ మహావిష్ణువి, ఈ విధంగా చేసావేమిటి, సీతమ్మను అగ్నిలో ప్రవేశం చేయమని చెప్పావేమిటి అని అంటే అప్పుడు రామచంద్రుల వారు అంటారు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఆత్మానం మానుషం, నన్ను నేను మానవునిగానే, ఆయన మానవునిగానే చెప్పుకున్నాడు తప్ప ఎక్కడా దేవుడని చెప్పుకోలేదు. దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడను, నేను మానవుణ్ణి అని అక్కడ ఆయన తను మానవునిగానే చెప్పుకున్నాడు. లోకంలో కూడా సాధారణంగా మానవుడు ప్రాణాధికంగా తాను ప్రేమించినటువంటి భార్య దూరమైతే ఏ విధంగా ఆక్రందిస్తాడో, ఏ విధంగా ఆర్తి పొందుతాడో, ఏ విధంగా తాను బాధపడతాడో, స్పందిస్తాడో, అదే ప్రేమ రహస్యాన్ని లోకానికి తెలియజేయాలనుకున్నాడు పరమాత్మ. కనుకనే తాను ఈ విధంగా శ్రీరామచంద్ర స్వరూపంగా మానవుడిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ మానవ స్వభావాన్ని, మనస్తత్వాన్ని అనుకరించి లోకానికి ప్రదర్శించేటటువంటి తీరు తప్ప రామచంద్ర ప్రభు దుఃఖిస్తున్నాడని కాదు. అలాగే ధైర్యానికి మారుపేరైనటువంటి రాముని మనసులో మోహమా, ఒక స్త్రీ కోసం రామచంద్ర ప్రభు ఇంతగా పరితపిస్తున్నాడా అనంటే దీనికి సమాధానం మనకు సుందరకాండలో దొరుకుతుంది. స్వామి హనుమ అక్కడ సీతమ్మ తల్లిని చూడగానే ఆయన అనుకున్నాడంట, రామచంద్ర ప్రభు ఎంత కష్టమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు, ఎంతటి మొండివాడయ్యా రామచంద్ర ప్రభువు. దుష్కరం కృతవాన్ రామః హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకేనావసీదతి. యదనయాహీన, ఈమె పక్కన లేకుండగా ధారయతి ఆత్మనో దేహం, చనిపోకుండా ఇంకా తన శరీరాన్ని నిలబెట్టుకొని ఉన్నాడే, జీవిస్తున్నాడే. ఎంతటి దుష్కరమైనటువంటి దుష్కరం కృతవాన్ రామ, కష్టమైనటువంటి పని చేస్తున్నాడు, అసాధ్యమైనటువంటి పనిని చేస్తున్నాడు రామచంద్ర ప్రభు అన్నాడు. అంటే రామచంద్ర ప్రభువు ఏ విధంగా అయితే ఉన్నాడో అమ్మవారు కూడా అలాగే ఉన్నారు. ఈమె యొక్క రూపాలు, ఆయన యొక్క రూపాలు రెండూ కూడా అలాగే పోలికలతో సహా సమంగా ఉండడం చూసి ఆయన స్వామి హనుమ ఈ విధంగా అనుకున్నాడు. అంతేకాదు అమ్మవారిని చూసి ఆయన అంటున్నాడు, సీత నుండి దూరమైనటువంటి రాముడు ఏ విధంగా అయ్యా ప్రాణాలు నిలుపుకొని జీవిస్తున్నాడు. అది కదా భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధము. ఇంకా అంటున్నారు ఆయన, ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానుశంసతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. ఏ సీతమ్మ కోసమైతే రామచంద్రుడు తాను ఇంతగా పరితపిస్తున్నాడో ఆయన 4 కారణముల చేత పరితపిస్తున్నాడట. ఏమిటి ఆ కారణాలంటే రామచంద్రుడి యొక్క దుఃఖానికి కారుణ్యము, ఆనృశంస్యము, శోకము, అలాగే అనురాగము అనేటటువంటి 4 చెప్పారు. ఏమిటా 4? కారుణ్యము, స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాతు, అపహరించబడినటువంటిది స్త్రీ కదా, తనను నమ్మి వచ్చినటువంటి స్త్రీ. సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చింది అని అంటే ఇక్కడ సీతమ్మ పట్ల రామచంద్ర ప్రభువుకు ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి అనురాగం ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ అరణ్యవాస క్లేశం తెలియకుండా ఉండేందుకు, ఆయనకు ఆనందాన్ని కలిగింపజేయడానికి నేను వెళుతున్నాను అని చెప్పి సీతమ్మ తల్లి బయలుదేరుతూ ఒక చక్కటి మాట, చక్కటి ఉదాహరణలతో చెబుతుంది. ఎలాగా అంటే, నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రః వర్తతే రథః నాపతే సుఖం ఏదతే యాస్యాదపి శతాత్మజ. నా తంత్రీ వాద్యతే వీణ, వీణలో ఉండవలసినటువంటి తీగలు లేకపోతే అసలు వీణ లేదు. నా చక్రః వర్తతే రథః, చక్రం లేకపోతే అసలు రథమే లేదు. అలాగే యాస్యాదపి శతాత్మజ, 100 మంది కుమారులు ఉండొచ్చుగాక, వాళ్ళు చాలా చక్కగా చూసుకోవచ్చుగాక ఆ తల్లిని, కానీ నాపతి సుఖం ఏదతే, భర్త దగ్గరగా లేకపోతే భార్యకు సుఖము లేదు. కనుక నేను భర్తను అనుసరిస్తాను అని చెప్పి అమ్మవారు బయలుదేరడమే కాదు, అమ్మ అంటోంది, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. సూర్యుడు, సూర్యకాంతి ఏ విధంగా అయితే వేరుపడవో అదేవిధంగా మేమిద్దరము కూడా ఉంటాము. అంటే సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేయలేం, అదేవిధంగా స్వామి నుంచి అమ్మను వేరు చేయలేం. కానీ అంతటి దుష్టమైనటువంటి కార్యాన్ని రావణుడు చేశాడు, తల్లిని వేరు చేశాడు.
కనుక రాముడు వేరు సీతమ్మ వేరు అనేటటువంటి భావన ఉండకూడదు. ఇద్దరికీ కూడా అభేదాన్ని సాధకుడు దర్శించాలి. అది ఇక్కడ చెబుతూ ఆ కారణంగా తనను నమ్మి వచ్చినటువంటి సీతమ్మ తల్లిని రక్షించుకోకలేకపోయానే అని స్త్రీ కదా అన్నటువంటి ఒక దయచేత ఆయన బాధపడుతూ ఉన్నాడట. ఆనృశంస్యం, తనను ఆశ్రయించి ఉన్నటువంటి సీత అపహరించబడింది అన్నటువంటి దయ. ఎందుకంటే ఆమెను తాను తప్ప రక్షించేటటువంటి వారు లేరు. తాను రక్షించాలి. 10 మాసములు అయ్యింది, అమ్మవారి జాడ కనుక్కోలేదు. తాను ఇంకా అమ్మవారిని అన్వేషిస్తూనే ఉన్నాడు. అలా అన్వేషిస్తూ ఉన్నానే తప్ప సీతమ్మ తల్లి జాడ తెలుసుకోలేదు కదా నేను అని చెప్పి రామచంద్రుడు బాధపడుతున్నాడట. ఇకపోతే శోకమేమిటయ్యా? పత్ని నష్టేతి శోకేన, తనలో సగభాగమైనటువంటి అర్ధాంగి, తనను అనుసరించి అరణ్యాలకు వచ్చినటువంటి తల్లి, నిరంతరము కూడా అనపాయనైనటువంటి ఆ తల్లి తన నుంచి వేరుపడిందే అనేటటువంటి దుఃఖం. ఇకపోతే ప్రియేతి మదనేనచ, తనకు చాలా ఇష్టురాలైనటువంటిది ప్రియమైనటువంటిది సీతమ్మ తల్లి కదా. మరి అంతటి ఇష్టురాలైనటువంటి తన సఖి అపహరించకపోతే తాను ఏమీ చేయలేకపోయానే అనేటటువంటి ఆ అనురాగము, వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి అనురాగం ఏదైతే ఉందో ఆ అనురాగము చేత రామచంద్ర ప్రభు దుఃఖిస్తున్నాడు. లోకంలో సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమభావమే కదా ఇది. అటువంటి ప్రేమభావాన్ని రామచంద్ర ప్రభువు తాను చక్కగా ఇందులో ఈ శ్లోక రూపంలో మనకు వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అన్యోన్యమైనటువంటి ఆ దాంపత్యాన్ని అనుగ్రహించాడు. అలాగే సీతమ్మ కూడా పరితపిస్తున్నది రామచంద్ర ప్రభువు కోసం. కనుక అలా జీవాత్మ పరితపిస్తున్నప్పుడు పరమాత్మ ఆ జీవాత్మను తన వద్దకు చేర్చుకోవడం కోసం ఆచార్యుడి గురించి అన్వేషణ చేస్తాడు అనేటటువంటి తత్వం కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ అలాంటి అన్యోన్యమైనటువంటి ఆ దంపతుల యొక్క వృత్తాంతాన్ని, అలాంటి అమ్మవారి యొక్క పద్మము వంటి ముఖము, కలువల వంటి నేత్రములు, అలాగే చంచలమైనటువంటి ఆ చూపులు, చేపల వంటి చంచలమైనటువంటి ఆ చూపులు, వీటిని మదిలోకి వచ్చినటువంటి స్వామి శ్రీరామచంద్రుడు తాను దుఃఖిస్తూ ఉన్నాడు, లక్ష్మణుడు పక్కన ఉన్నప్పటికీ కూడా అనేటటువంటి శ్లోకంతో ఈ కిష్కింధాకాండ మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఇలా రామచంద్ర ప్రభు యొక్క దుఃఖానికి కారణం ఏమిటయ్యా అనంటే అంతరార్థంగా మనం దర్శించాలి. బాహ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ దాంపత్యం ఏ విధంగా ఉందో కూడా మనం గ్రహించాలి. అలాంటి అన్యోన్య దంపతులైనటువంటి శ్రీరాముల యొక్క వృత్తాంతాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాన్ని మనం చక్కగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ప్రథమః సర్గః. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలఝషాకులాం రామः సౌమిత్రి సహితః విలలాపాకులేంద్రియః. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే శ్లోకరత్నం. ఇప్పుడు క్షమాప్రార్థనాది మంగళాదులతో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.